హాయ్ ఫ్రెండ్స్, కాంతారా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూలు సాధించిందో మనందరికీ తెలుసు. అయితే అంత సూపర్ డూపర్ హిట్ అయిన కాంతారా సినిమాకి సీక్వెల్ తీయడం మొదలుపెట్టారు. అయితే సీక్వెల్ తీయడం మొదలు పెట్టడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రిషబ్ శెట్టి. అయితే రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన సినిమా కాంతారా. ఇది ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. చిన్న బడ్జెట్తో తీస్తే కోట్ల రూపాయలు లాభం వచ్చింది ఈ సినిమా. అయితే ఈ సినిమా దేశంలోనే రికార్డులను సృష్టించిందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి కాంతారా చాప్టర్ 1 పేరుతో పార్ట్ 2 తీస్తున్నారు. అయితే ఈ సినిమాను చిత్రీకరణ అనుకున్నట్లుగా సాగడం లేదట. ప్రారంభం నుంచి అడుగడుగున అడ్డంకాలు, అవరోధాలే ఈ సినిమాకి ఎదురవుతున్నాయట. అయితే జూనియర్ ఆర్టిస్టు కపిల్, నటుడు రాకేష్ పూజారి, మిమిక్రీ కళాకారుడు నిజు వికే ఈ సినిమాలో నటిస్తూ అకస్మాత్తుగా మరణించారట. ఇంతలోనే శనివారం రాత్రి షూటింగ్ చేస్తున్న పడవ అయితే మునిగిపోవడం జరిగిందట. అయితే కేరళకు చెందిన ఎంఏఎఫ్ కపిల్ జూనియర్ ఆర్టిస్టుగా కాంతారా మొదటి భాగంలో నటించాడు ఇతడు. అయితే ఉడిపి జిల్లా కొల్లూరు వద్ద ఉన్న సోపార్నిక నదిలో కపిల్ ఈత కొడుతూ నదిలో మునిగి చనిపోయాడట. ఈ ఘటన మే 6న సాయంత్రం 4 గంటలకి జరిగింది. కామెడీ కిలాడీ గర్ల్ ద్వారా పేరు పొందిన రాకేష్ పూజారి మంచి హాస్యనటుడు. అయితే ఈ సినిమాలోని అవకాశం వచ్చిందంట అతనికి. అయితే మే 12న ఉడిపిలోని ఓ పెళ్లి వేడుకల్లో గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడంట ఇతను. అయితే హీరో రిషబ్ శెట్టి ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదని రాకేష్ ఆత్మీయులైతే ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా ఈ సంఘటన జరిగిన నెల రోజులకు జూన్ 12న కాంతారా చాప్టర్ 1లో నటిస్తున్న కేరళకు చెందిన మిమిక్రీ కళాకారుడు నిజు వికే మరణించాడట. అగుంబే హోమ్స్టేలో నిజు విశ్రాంతి తీసుకుంటూ గుండెపోటుతో తనువు చాలించారట. అయితే గత ఏడాది నవంబర్లో కొల్లూరు మార్గంలో షూటింగ్ సభ్యులతో వెళ్తున్న బస్సు అయితే పల్టీ పడిందట. 20 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా గాయపడ్డారట. అయితే ఎవరికీ ప్రాణాపాయం అయితే జరగలేదట. కాంతారా చాప్టర్ 1 సినిమా కోసం కుందాపూర్ వద్ద భారీ సెట్ను అయితే ఒకటి ఏర్పాటు చేశారట. అందులో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సెట్లను నిర్మించారట. అయితే సుడిగాలుల కారణంగా సెట్ ధ్వంసమయ్యి అక్కడ ఆస్తి నష్టం అయితే కలిగిందట. హాసన్ జిల్లా ఏరూరు గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో గోమాల స్థలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడైతే ఆ ఊరి ప్రజలు పెద్ద వివాదమే చేశారట. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం అడవులను నాశనం చేస్తున్నారని, పేలుళ్లు జరుపుతున్నారని అక్కడ గ్రామస్తులైతే ధర్నా చేయడం మొదలుపెట్టారు. అటవీ శాఖ అధికారులు కూడా తనిఖీ చేశారట. అయితే రిషబ్ శెట్టి కొన్ని రోజుల క్రితం కద్రి బరైబుల్ వారాహి పంజుర్లి జరందయ దైవం ఉత్సవాల్లో పాల్గొన్నారట. అయితే ఈ సమయంలోనే రిషబ్ శెట్టికి అర్చకులు హెచ్చరికలు అయితే ఇచ్చినట్లు తెలిసింది. నీ కార్యం సఫలం కాకుండా పాడు చేసేందుకు పథకాలు నడుస్తున్నాయని పేర్కొన్నట్లు ప్రచారం సాగుతుంది. కాగా ఈ సినిమాను ఎలాగైనా అక్టోబర్ 2న విడుదల చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సినిమా టీం అంతా. ఈ సినిమా కష్టాలు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా మారింది. కాంతారా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. అలాగే దీనికి సీక్వెల్గా వస్తున్న కాంతారా 2 కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుందని అయితే నాకు నమ్మకం ఉంది. అలాగే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.